ఇక తెలంగాణలో సుమారు 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని, అభయహస్తం బంగారు తల్లి పథకాలు ఏమైపోయాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రశ్నించారు. దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అయితే డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అవినీతి వలన ప్రభుత్వం పతనమవుతుందని పేర్కొన్నారు. గాంధీభవన్లో మాట్లాడిన ఆమె కేసీఆర్ మొదటి కేబినెట్లో మహిళా మంత్రినే లేరన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని అన్నారు. అడవుల్లో ఉన్న వారికి అడవిపై హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, అదేవిధంగా గిరిజన హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో అవినీతికి పాల్పడుతుందని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన కేంద్రం ఏర్పాటు చేసింది. ఎంత చక్కగా ఇన్సూరెన్స్ మీరు కట్టండి, మిమ్మల్ని తర్వాత మేము చూసుకుంటామని చెప్పిన వాళ్ళు. అదే విధంగా మీరు చూడాల్సింది ఇవన్నీ స్కీముల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి, ఆడవాళ్ళకి వెళ్ళి మీరు ఇంత కట్టుకోండి, ఆసరా పెన్షన్ మీరు కట్టుకోండి, 60 ఏళ్ల తర్వాత పాపం మీరు అలసిపోయినప్పుడు మీకు ఆదాయంగా ఇది వస్తుంది అని చెప్పిన మాటలు, ఈ స్కీమ్స్ అన్ని కూడా రద్దయిపోయినాయి. సుమారు 50 లక్షల మంది ఆడవాళ్ళకి ఇవాళ పరిస్థితి ఏమిటి, దిక్కు లేదు. 4 లక్షల చిల్లర, ఆల్మోస్ట్ 5 లక్షల డ్వాక్రా గ్రూప్స్ కి జరుగుతూ ఉన్న మోసం మీరు ఎప్పుడన్నా గ్రహించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ గారు ఆలోచించకుండా ఎప్పుడన్నా ఆడమనిషిని ఆయన సహకరిస్తే అర్థమై ఉండేది. ఆయన అర్థం చేసుకోకుండా డిమానిటైజింగ్ చేసినప్పుడు పావలా 5 రూపాయలు